మార్కెట్లో మనం ఎలక్ట్రికల్ సంబంధించిన పైప్స్ అన్నీ మొత్తం మనం ముందుగా తెచ్చిపెట్టుకోవాలి. పైప్స్ 4-వే బాక్స్, 3-వే బాక్స్, 2-వే బాక్స్, 1-వే బాక్స్ మనం చూసుకుని ముందుగా మనం థింక్ చేసి ఆలోచించి చూసుకొని కొనుక్కొని పెట్టుకోవాలి. తర్వాత ఎలక్ట్రికల్ టేప్, మూక 3, నెక్స్ట్ యాసిడ్ బ్లేడ్, మనకు కావాల్సిన ఎల్ బెండ్లు తీసుకుంటాం. అవి పైప్స్ ఫిట్ చేయడానికి, వాటిని అంటించడానికి ఒక గమ్ బాటిల్ ఒకటి మనం తెచ్చుకోవాలి. మార్కెట్లో ఇది 120, 150 దగ్గర ప్రైస్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇవి మనం ఫిట్ చేసుకొని స్లాబ్ సెంటర్లో పెట్టుకోవాలి. కరెక్ట్గా ప్రతి పాయింట్ స్లాబ్ సెంటర్లో ఒక రూమ్ ఏదైతే ఉందో సెంటర్లో వచ్చేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ పైపులు మనం గమ్ము కట్ మెజర్మెంట్ చూసుకొని అప్పుడు గమ్ అప్లై చేసి దాన్ని ఒక బ్యాక్ సైడ్ సపోర్ట్ తీసుకొని అవి బెండ్ అవ్వకుండా కరెక్ట్గా వాటిలో ఫిట్ చేయాలి. ఆ 4-వే బాక్స్ ఏదైతే ఉందో దాన్ని కదలకుండా పట్టుకొని స్ట్రైట్గా దాన్ని ఫిట్ చేయాలి. బెండ్ అవుతే మళ్ళీ వైర్లు మనం ఎక్కించేటప్పుడు ఇబ్బంది అవుతుంది. కాంక్రీట్ వేసేటప్పుడు వాటి మళ్ళీ ఇంకా బెండ్ అవుతాయి, స్ట్రైట్గా మనం ఎక్కించుకోవాలి. ఓకే, ఇలా అయిన తర్వాత సైడ్ వాల్స్ బీమ్లో మనం ప్రతి బీమ్లో ఇలా పెట్టుకోవాలి. ఏంటంటే ఇలా ఎల్ బెండ్ పెట్టుకొని మెజర్మెంట్ కరెక్ట్గా చూసుకొని ఆ పైప్ని కరెక్ట్గా మెజర్మెంట్ మనకి ఎక్కడ కావాలో అక్కడ ఆ పైప్ని కట్ చేసి అది సరిపోతుంది అనుకుంటే దానికి గమ్ అప్లై చేయాలి. ఇలా గమ్ అప్లై చేసి గట్టిగా ఫిట్ చేసుకోవాలి. ఇలా ప్రతి సైడ్ వాల్ బీమ్లోని మనం పెట్టేసుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే ఆ కింద పెట్టేటప్పుడు మనం కాంక్రీట్ వేస్తాం కదా, అవి హోల్ క్లోజ్ అవ్వకుండా మనం టేపు పెట్టేసుకోవాలి. ఆ టేప్తో క్లోజ్ చేయాలి. ఎందుకంటే కాంక్రీట్ వేసినప్పుడు మళ్ళీ ఆ హోల్ ఏదైతే ఉందో క్లోజ్ అయిపోతుంటుంది, మళ్ళీ తర్వాత మనం ఇబ్బంది పడాలి. నెక్స్ట్ అలా సైడ్ వాల్స్ పెట్టుకున్నప్పుడు ఆ వాల్కి దానికి మనకు మెజర్మెంట్ కరెక్ట్గా చూసుకొని దాన్ని కట్ చేసి దాన్ని గమ్ అప్లై చేసి మళ్ళీ అలాగే ఫిట్ చేసుకుంటాం. అలా మనకి ఎక్కడెక్కడ పాయింట్ కావాలో ఆ పాయింట్లు చూసుకొని రూమ్లో ఉన్న ప్రతి 4 సైడ్స్లోనే మనం రూమ్కి 4 సైడ్స్ మనం పైప్ దించుకుంటే సైడ్ వాల్స్ బీమ్లో మనకు మంచిది. ఎందుకంటే తర్వాత ఒక హోల్ క్లోజ్ అయినా ఇంకో హోల్ మనకు మిగులుతుంది. ఇలా మనం ప్రతి సైడ్ వాల్ బీమ్లోనే మన పైప్స్ పెట్టుకుంటాం. ఇలా ఫిట్ చేసిన తర్వాత రింగులు ఉంటాయి కదా, ఫ్యాన్ రింగులు కూడా పెట్టుకోవాలి. ఫ్యాన్ రింగ్స్కి ఏంటంటే మనం చూపిస్తాను. చూడండి, ఫ్యాన్ రింగులు ఉన్నాయి కదా, ఈ రింగ్స్ ఏదైతే ఉందో అవి మళ్ళీ కాంక్రీట్ వేసిన తర్వాత క్లోజ్ అవ్వకుండా ఒక కవర్ లాంటిది తీసుకొని అందులో ఇసుక వేసిన తర్వాత దాన్ని గట్టిగా కవర్తో కట్టేయాలి. అప్పుడు ఆ కాంక్రీట్ వేసినా సరే ఆ రింగ్ క్లోజ్ అవ్వకుండా ఉంటుంది. చూడండి, మట్టి కూడా అప్లై పెట్టుకోవాలి. ప్రతి పాయింట్ దగ్గర మట్టి అప్లై చేయాలి. చూడండి, చూపిస్తాను కదండి. ప్రతి 4-వే బాక్స్, 3-వే బాక్స్ ఉన్నాయి కదా, ఆ బాక్స్ పాయింట్ దగ్గర ఏంటంటే మనం స్లాబ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఆ ఫిట్ చేసిన డెక్కింగ్ ఏదైతే ఉందో అవి తీసిన తర్వాత ఆ హోల్స్ మనకు కనిపించాలంటే, క్లోజ్ అవ్వకుండా ఉండాలంటే ప్రతి పాయింట్ దగ్గర కిందన మట్టి పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఒక మట్టి ముద్దలా చేసుకొని దాని కిందన పెట్టుకుంటే మనం కాంక్రీట్ వేసిన తర్వాత హోల్ క్లోజ్ అవ్వకుండా మనకి కరెక్ట్గా ఉంటుంది. తర్వాత మనం స్లాబ్ అంతా అయిపోయిన తర్వాత కిందన మనం హోల్ కొంచెం పెద్ద చేసుకొని ఓపెన్ చేసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత బైండింగ్ వైర్తో దాన్ని గట్టిగా కట్టేయాలి. అవి పైకి లేచిపోకుండా ఉంటాయి. ఎందుకంటే మళ్ళీ కాంక్రీట్ వేసినప్పుడు తొక్కుతుంటారు మనుషులు, అప్పుడు లెగిసిపోతుంటాయి. అలా లేకుండా మనం బైండింగ్ వైర్తో కట్టేసుకుంటాం. ఇలా మనం మొత్తం కరెక్ట్గా మనకు ఎక్కడెక్కడ పాయింట్స్ కావాలో మనం చూసుకొని ప్రతి పాయింట్ దగ్గర మనం జాగ్రత్తగా ఒకసారి మళ్ళీ చెక్ చేసి